కన్నా ఆత్మ సంబంధమైన దీవెనల కొరకు తాపత్రయ పడాలి. ఈ ఎలీషా ప్రవక్త దేవుని ఆత్మను, దేవుని అభిషేకాన్ని ఎలా పొందుకున్నాడంటే, మంచిగా అడిగి, పద్ధతిగా అడిగి, ముచ్చటగా అడిగి, నోరు తెరిచి పొందుకున్నాడండి. కొంతమందికి కావాలి, కొంతమందికి తెలుసు ఎదుటి వాళ్ళు అడిగితే ఒక్క మాట అడిగితే కానీ నోరు తెరవరు. ఎందుకంటే వీళ్ళకి ఏముంటుందంటే ఈగో. ఇస్తే వాళ్ళు ఇవ్వనివ్వండి, లేదంటే కడుపైనా మార్చుకుంటాను కానీ నోరు తెరిచి. కానీ ఎలీషా అట్లా అనుకున్నాడండి. నేను అడిగితే అది చిన్న చూపు అవుతుంది అనుకున్నాడా? అడిగితే నా విలువ పోతుంది అనుకున్నాడా? మనుషుల దగ్గర అడిగితే ఒకవేళ పోతుందేమో నీ విలువ, కానీ దేవుని దగ్గర అడిగితే నీ విలువ ఇంకా పెరుగుతుంది. హల్లెలూయా. ఎందుకంటే దేవునికి ఆయన మీద ఆధారపడే వాళ్ళంటే ఇష్టం అండి. నువ్వు ఆధారపడమే కావాలి ఆయనకి. ప్రతి దాని